హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మనం ఇంటిని ఎంత నీట్గా ఉంచుకున్నా బాత్రూమ్ నీట్గా లేకపోతే అస్సలు మంచిది కాదు. ఇప్పుడు మేము కొత్తగా వచ్చిన ఇంటిలో మాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి బాత్రూమ్ అస్సలు నీట్గా ఉండదు. మొత్తం గారెలు పట్టేసి మొత్తం కింద ఫ్లోర్ కానీ టైల్స్ కానీ అన్నీ కూడా స్ట్రెయిన్స్గా ఉంటాయి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. హార్పిక్ కానీ యాసిడ్స్ కానీ యూజ్ చేద్దాము అంటే చిన్నపిల్లలు తిరుగుతున్నారు, అవి అంత మంచివి కాదు. సో నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఎంత మొండి జిడ్డు మరకలైనా సరే బాత్రూంలో ఈజీగా ఈ వాటర్ తోటి మనం క్లీన్ చేసేసుకోవచ్చు, పెద్దగా రుద్దే పని కూడా లేదు అని చెప్పారు. అది ఎంతవరకు వర్క్ అవుతుంది అని చెప్పి నేను ఈరోజు ట్రై చేస్తున్నాను. రిజల్ట్ కోసం మీరే వీడియోని లాస్ట్ వరకు చూడండి. వాళ్ళు ఏం యాడ్ చేసుకోమని చెప్పారు అంటే, వాటర్ తీసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు సర్ఫ్ని వాటర్లో యాడ్ చేసుకోవాలి. అది ఏ సర్ఫ్ అయినా పర్వాలేదు, ఏ డిటర్జెంట్ సర్ఫ్ అయినా, లిక్విడ్ అయినా, లేదు అంటే ఇలాగ పౌడర్ సర్ఫ్ అయినా పర్లేదు. అందులో లెమన్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత మనం వంటకి యూజ్ చేస్తాం కదా వెనిగర్ని, వైట్ వెనిగర్, అది కొంచెం యాడ్ చేసి వాటర్ వేడిగా ఉన్నప్పుడే బాత్రూంలో ఎక్కడైతే టైల్స్ మీద మరకలు ఉంటాయో అక్కడ ఈ వాటర్ని కొంచెంగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి వేడిగా ఉన్నప్పుడే. అలా మొత్తం బాత్రూమ్ అంతా టైల్స్ అంతా కూడా ఇదిగోండి నేను ఇక్కడ వేస్తున్నాను కదా, అలా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. ఆ తర్వాత మనం బ్రష్ తోటి రుద్దాలన్నమాట. నాకైతే ఇదిగోండి ఈ విధంగా కొంచెం పోయింది, పైన ఉన్న ఏమంటారు ఆ డస్ట్ మరకల్లాగా ఉన్నది మాత్రం పోయింది, కానీ టఫ్ స్టెయిన్స్ గట్టిగా అతుక్కొని ఉన్నాయి మాత్రం అంత ఏం పోలేదు. ఇదిగోండి ఈ రకంగా అయితే క్లీన్ అయింది. నేనైతే గట్టిగానే రుద్దాను, మరి అంత నెమ్మదిగా క్లీన్ చేస్తే పోయేటంత ఇదిగా అయితే అదేమంత వర్క్ అవ్వలేదు. వీక్కి ఒక 3 టైమ్స్ అలా క్లీన్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయేమో. నేను అప్కమింగ్ వీడియోలో నీట్గా క్లీన్ అయిందా లేదా అని చెప్పి 1 వీక్ తర్వాత అయితే వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను ఏ రకంగా క్లీన్ అయింది అని. ప్రజెంట్ అయితే వాళ్ళు చెప్పినట్లు రుద్దే పని లేకుండా క్షణాల్లో క్లీన్ అయిపోయిద్ది, తలతల మెరిసిద్ది అని అన్నారు కదా, ఆ రకంగా అయితే వర్క్ అవ్వలేదు. కానీ నేను రుద్దాను, చాలాసేపు అయితే రుద్దిన తర్వాత ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇదిగోండి ఈ రకంగా అయితే ఉంది. ఇప్పుడు మా బాత్రూమ్ పర్లేదు, ముందు దాని మీద బెటర్గా ఉంది, కానీ సూపర్గా ఉంది అని అయితే చెప్పలేము. మరకలు అయితే అలానే ఉన్నాయి, టఫ్ స్టెయిన్స్ అయితే చాలా వరకు తగ్గాయి, బట్ కనబడడం అయితే అలాగే ఉన్నట్టుగా కనబడుతున్నాయి. చూడండి మీరే బాత్రూము. ఫైనల్గా ఒక 10 to 15 మినిట్స్ రుద్దిన తర్వాత నా ఓపిక నశించి ఇంకా వాటర్తో అయితే క్లీన్ చేసేసాను. ఇదిగోండి ఇలా ఉందన్నమాట. నేను 1 వీక్ తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తాను, కన్సిస్టెంట్గా క్లీన్ చేసిన తర్వాత బాత్రూమ్ ఎలా చేంజ్ అయింది అని చెప్పి. అప్పుడు మనం అనుకుందాం ఈ లిక్విడ్ ద్వారా బాత్రూమ్ అయితే క్లీన్ అవుతుంది అని చెప్పి. అప్పటి వరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.